హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దోస చెట్టు అండి, దోసకాయ చెట్టు అంటారు కదా, అది దోస చెట్టు అనమాట. దీనికి చాలా క్రాప్ వచ్చింది. ఇందులో కూడా కొన్ని చింత మొక్కలు వచ్చాయండి. ఆ చింత మొక్కలన్నీ తీసేసి దీనికి పందిరి ఎలా వేయాలని చెప్పేసి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇందులో ఈ టబ్బులో అయితే నేను ఈ మొక్క అనేది నేను పెట్టినది కాదండి, మన సాయిల్ మిక్సింగ్లోనే ఆటోమేటిక్ వచ్చింది. అదేవిధంగా ఈ కంటైనర్లో ఈ టబ్బులో మనకి చింత మొక్కలన్నీ చింత సీడ్స్ ఇందులో వేసింటే చాలా వచ్చేసాయి. వీటిని తీసేసి ఇప్పుడు దీనికి పందిరి వేయాలనుకున్నాను. ఎందుకంటే ఇందులో కూడా మీకు చూపిస్తాను, ఇందులో కూడా నేతి బీరు కూడా కొన్ని ఉన్నాయి. నాకు ఎటు పెట్టుకోలేక జాగా లేదు కాబట్టి దీనికే చిన్న పందిరి వేసి నేను దీన్ని కింద పడిపోకుండా పందిరి వేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు దీనికి మనకి నేతి బీరుకి ప్లస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దోసకాయ మొక్క ఉంది కదా, చాలా ఫ్రూట్స్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో చూపిస్తూ మీకు పందిరి కూడా వేసి చూపిస్తానండి, సింపుల్ మెథడ్లో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాయలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇక్కడ సాయిల్ మిక్స్ చేసుకొని ఇక్కడ కంటైనర్లో ఉంచుకున్నా కదా, చూడండి. అటుపక్క కూడా మనకి ఇక్కడ కొమ్మ కట్ చేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాను. చూడండి, నేతి బీర చాలా హెల్తీగా వచ్చాయి. ముఖ్యంగా వీడియోలోకి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఇది మనకి దోసకాయ చెట్టు అనమాట. చూడండి, ఇవన్నీ ఫిమేల్ ఫ్లవర్స్ మనకి కాయతో పాటు కాయ వస్తుంది, ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇది మేల్ ఫ్లవరు. చూడండి, పువ్వు మాత్రం వస్తుంది. ఇది ఆటోమేటిక్గా సెల్ఫ్ పాలినేషన్ అయిందనమాట. చాలా కాయలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్నాయో లేదో, కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. కొమ్మకి దాదాపుగా చాలా కాయలు ఉన్నాయి. చూడండి, ఇది ఫిమేల్. ఇందులో కూడా చూపించాను కదా. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫిమేల్ ఫ్లవర్ ఉంది, మేల్ ఫ్లవర్ ఉంది. ఇటుపక్క కూడా చూడండి మేల్ ఫ్లవర్ ఉందన్నమాట. ఇందులో మనకి ఇదంతా మనకి చింత మొక్కలు అనమాట. ఇవన్నీ తీసేసి నీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు దీనికి మనం కింది పడిపోకుండా, కిందికి పందిరి వేయకపోతే ఏమవుతుందంటే కిందికి పడేసి కాయ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ కంటైనర్కి మాత్రమే పందిరి వేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు మనము మొత్తం అన్ని మొక్కలన్నీ తీసేస్తాము. జాగ్రత్తగా తీయాలి. ఇది మనకి సీడ్ వేసిండేది కాదండి, ఇది ఆటోమేటిక్గా మనకు సాయిల్ మిక్సింగ్లో వచ్చింది. నేను తీసేయలేదనమాట, అలాగే ఉంచేసాను. చాలా కాయలు వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కంటైనర్లో ఉన్నటువంటి చింత మొక్కలన్నీ తీసేసాను. ఇప్పుడు మనం పందిరి స్టార్ట్ చేద్దాము. ఇటువంటి కర్రలు తీసుకోండి. చూడండి నేను ఎలా చెక్కుతున్నానో. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా కట్టి ఉంది, బిగ్ సైజులో ఉంది ఇది. ఓకే, ఇలా 3 గుచ్చేసుకోండి మీరు. తర్వాత వీటికి ఇలా కట్టేస్తాము.
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా కట్టేశాను. ఇంకా పై భాగాన కూడా మనము ఇంకోలా కూడా మనము అల్లుకోవచ్చు. కట్టెలు లేని వాళ్ళు కూడా మనము తాడు ఉంటుంది కదా, టెంకాయ తాడు, టెంకాయ నారతో చేసింటారు కదా, అది టెంకాయ తాడు అనమాట దాని పేరు. దాన్ని కూడా మనము అల్లుకోవచ్చు దీనికి, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. కట్టెలు లేని వాళ్ళు కూడా ఈ విధంగా దీంతోనే తాడుతోనే 4 కట్టెలు ఇలా బాతుకొని సైడ్ కట్టెలు లేకుండా మనము దీన్ని యూజ్ చేసి, ఇది టెంకాయ తాడు అంటారు దీన్ని, మనకి బయట షాపుల్లో దొరుకుతాయి. మనం దీని ద్వారా కూడా మనము పందిరి ఈజీగా వేసుకోవచ్చండి. అంతా చిక్కులు పడిపోయింది ఇది. చూడండి చూసారు కదా, ఈ విధంగా నేను పందిరి సెట్ చేయడం జరిగింది. తర్వాత మనకి దీనికి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఇటుపక్కన కొన్ని నేతిబీర మొక్కలు వేసుకున్నాను కదా, అవి చిగురించాయి అనమాట. వాటికి పందిరి సహాయంతో ఈ పైకి ఎక్కించినామంటే సాధ్యమైనంత వరకు కింద పడిపోకుండా ఈ విధంగా మనము ఒక కంటైనర్లోనే చిన్నగా ఈ విధంగా టబ్బులో కూడా మనం ఈ విధంగా చిన్న పందిరి అనేది వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో. ఫైనల్గా అయితే మనము పందిరి అనేది ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా కట్టెల ద్వారా కూడా మనము ఈ విధంగా, కట్టెలు అయితే మనకి చాలా గ్రిప్ ఉంటుంది, తాడైతే అంత మనకి యూజ్ఫుల్ ఉండదు ఫ్రెండ్స్. కానీ ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇవి తాడుకి అనేసి మనకి తీగ జాతి మొక్కలు ఈజీగా మనకి అర్లుకుంటాయి అన్నమాట, చాలా ఉపయోగపడుతుంది. కానీ కట్టెలు అయితే ఈ విధంగా ఇది పందిరి అనేది అల్లాడకుండా షేక్ కాకుండా ఉంటుంది, అది ఒకటి మనకి ప్లస్ పాయింట్. చూసారు కదా, ఇలా అయితే మన గార్డెన్లో పందిరి అనేది వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇట్లా మంచి అంత పెద్ద మనము టిప్స్, పెద్ద ఐడియాస్ కాకుండా కూడా మన ఇంట్లో ఉండేటువంటి వాటితోనే మనం ఈ విధంగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.